సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. అన్నీ 1 by 1 మనం కవర్ చేసుకుంటూ వద్దాం. కాన్సెప్ట్స్ దయచేసి పెన్ను నోట్స్ తోటి ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ రండి. కాన్సెప్ట్స్. ఫస్ట్ చుట్టుకొలత అంటే ఏంటి? సపోజ్గా ఒక క్లోజ్డ్ ఫిగర్ ఉంది, మనం త్రిభుజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వండి, ఆ శీర్షం నుంచి భుజాన్ని తాకుతూ, ప్రతి శీర్షాన్ని తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రండి. దాన్ని మనము చుట్టుకొలత అని అంటాం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర మొదలవ్వండి, భుజాన్ని తాకుతూ ప్రతి శీర్షాన్ని టచ్ చేస్తూ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ భుజం దగ్గరకు వచ్చేదాన్ని మనము చుట్టుకొలత, పెరిమీటర్ అని అంటాం. క్యాపిటల్ ఏ ఆపోజిట్, ఇది స్మాల్ ఏ. క్యాపిటల్ బి ఆపోజిట్, ఇది స్మాల్ బి. క్యాపిటల్ సి ఆపోజిట్, ఇది స్మాల్ సి. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఇంటర్లింకింగ్ ఉంది, అది మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి క్లాస్, నేను ఫిన్లాండ్ అనే కంట్రీని, దాంట్లో ఉన్న విద్యా వ్యవస్థని బాగా ఇష్టపడతాను. ఎందుకనంటే దాంట్లో ఫండమెంటల్స్ మాత్రమే నేర్పిస్తారు. ఇది ప్రపంచ విద్యా సంస్థలలో రైట్, ఫిన్లాండ్ అనే కంట్రీ నంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక టీచర్ క్లాస్ చెప్తూనే ఉంటే స్టూడెంట్స్కి ఇది అవుతే ఎట్లా ఉంటుంది, వై, వాట్, వెన్, వేర్ అండ్ హౌ, ఆ కాన్సెప్ట్ మీద ఉన్నది. మన ఇండియాలో మనం డిస్కస్ చేసేది మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఎక్కువగా మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ ఫిన్లాండ్ దాంట్లో ఇప్పుడు నోకియా రైట్ ఫ్లాప్ అయినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ బిల్డింగ్ కావచ్చు, దాని తర్వాత డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయడం కావచ్చు, బేసికల్గా ఒక పర్సనాలిటీ మౌల్డింగ్ మీద చాలా ఫామ్ అవుతారు సార్. థిమాటిక్ వాళ్ళు యూస్ చేసే లెర్నింగ్ మెకానిజం ఏంటంటే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ మెకానిజం. ఇనీషియల్గా మీరు ఒక స్టేజ్ వరకు ఒక రకంగా చదువుకున్నారు కాబట్టి ఇనీషియల్గా ఒక్క 5-10 మినిట్స్ మీకు అర్థం కావడానికి టైం అవుతుంది. కానీ అర్థమైన తర్వాత మీకు చాలా బాగా ఇంకో లెవెల్ ఆఫ్ లెర్నింగ్కి వెళ్ళిపోతారు సార్. అవతార్ 2 మూవ్ అయ్యేలాగా రైట్. మీకు అవతార్ 1 కరెక్ట్గా అర్థమై ఉంటే దాని తర్వాత స్లోగా అవతార్ అనేది ఒక భీముడు కింద దాకా రైట్, కింద నాగులను కలవడము, వాళ్ళతో మాట్లాడడము, రైట్, వాటర్ కింద వాడిని తోసేయడము, వాళ్ళ ఫ్రెండ్స్ వాడు కింద వెళ్ళడము, ఆ నాగా కింగ్డమ్ నుంచి అర్థం చేసుకోవడము, బేసికల్గా ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిందని మీకు ఈజీగా అర్థమవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే మీరు నోట్స్లో రాసుకోండి. సో ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాను, పెరిమీటర్ చుట్టుకొలతను నేను ఏ నుంచి సి వరకు వెళ్ళాను, బి, సి నుంచి బి వరకు వెళ్ళాను, ఏ రైట్, ఇది సి. 2s ఈజ్ ఈక్వలెంట్ టు బి ప్లస్ ఏ ప్లస్ సి. 2s అనే దాన్ని మనము సెమీ పెరిమీటర్ని గ్రీక్ రైట్, ఎవరైతే యూక్లిడ్ అనే అతను జామెట్రీ మీద వర్క్ చేశాడో అతను పెరిమీటర్ చుట్టుకొలతకి ఇచ్చిన నొటేషన్ ఏంటంటే 2s. యూక్లిడ్ జామెట్రీ అని అంటాం రైట్, యూక్లిడ్ జామెట్రీ అని అంటాం. 2s ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. నౌ ఈ 2sని మనము పి అని చెప్పి సంబోధిద్దాం. పి ఈజ్ ఈక్వలెంట్ టు చుట్టుకొలతని ఇప్పటి నుంచి నేను పి అంటాను. పి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. పి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. మనం నిన్న క్లాసులో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాము రైట్. ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్, 7, 16, x. ఇది కనుక ఒక త్రిభుజం యొక్క భుజాలు కనుక అవుతే ఎక్స్ ఏ సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది. ఎక్స్ ఏ సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది. నిన్న మనం ఇది డిస్కస్ చేసాం. 7, రైట్ 16, x. ఇది కనుక భుజాల్లో త్రిభుజం యొక్క భుజాలు అవుతే ఎక్స్ సహజ సంఖ్య అవుతే ఎక్స్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను సార్, ఇంకోసారి నాకు చెప్పే ఓపిక లేదు. దయచేసి నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే రైట్, మీరు యాప్లో చాట్ ఆప్షన్ యూస్ చేయండి. దయచేసి నేను చదువు చెప్పేటప్పుడు, పిల్లలు చదువుకునేటప్పుడు
కంప్లీట్గా డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. నేను క్లాస్ చెప్పేటప్పుడు పూర్తిగా అయిపోయిన తర్వాత కావాలంటే మీ డౌట్స్ని కామెంట్స్ చూసి రిప్లై చేస్తాను. దయచేసి నా ఫోకస్ని డిస్టర్బ్ చేయకండి. ఏది కూడా అవసరం లేనిది, సబ్జెక్ట్ కాకుండా అవసరం లేని అన్నీ వెయిట్ చేస్తాయి సార్. దానికి 7,16,x ఒకసారి అర్థమవుతానే ఇటువంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సెకండ్స్లో చేయగలుగుతారు. 7,16,x ఇది గనక త్రిభుజంలో ఉన్న భుజాలు గనక అవుతే, భుజము సహజ సంఖ్య అవుతే అది ఏ వాల్యూ అవుతుంది? నేను నిన్న చెప్పాను సార్, ఇది 16 యూనిట్ల ఒక స్టిక్ తీసుకుంటే దీని మీద 7 యూనిట్ల స్టిక్ పెడితే, ఇంకోటి 9 యూనిట్ల స్టిక్ పెడితే 7 + 9 16. అదే స్కేల్ మీద ఇంకో 2 స్కేల్స్ ఉన్నాయి, అంటే ఒక రేఖ మీద ఇంకో 2 రేఖలు ఉన్నాయి, అప్పుడు త్రిభుజం ఫామ్ అవ్వదు. అంటే ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ అనేది 9 కాదు, ఎక్స్ అనేది 9 కాదు. అదే దీని మీద రైట్, ఇది 16 యూనిట్ల స్కేలు, ఇది 7 యూనిట్ల స్కేలు, దాని మీద 23 యూనిట్ల స్కేలు పెట్టినా కానీ ఆ 3 ఒకదానిపైన ఒకటి ఉంటుంది. అంటే ఎక్స్ అనేది 23 కాదు, అంటే ఎక్స్ అనేది 9 కంటే ఎక్కువ ఉండాలి, 23 కంటే తక్కువ ఉండాలి. ఎక్స్ అనేది 9 కంటే ఎక్కువ ఉండాలి, 23 కంటే తక్కువ ఉండాలి. ఇదే కదా సార్ మనం నిన్న డిస్కస్ చేసింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. నవ్వు ఇక్కడ చూస్తే ఇదే కాన్సెప్ట్. 7 + 16 23. ఎక్స్ 23 కంటే తక్కువ ఉండాలి, ఎక్స్ 23 కంటే తక్కువ ఉండాలి. అంటే ఏబిసి భుజాలు కనుక అవుతే రైట్, సమ్ ఆఫ్ 2 sides గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, డిఫరెన్స్ బిట్వీన్ 2 sides లెస్ దాన్ థర్డ్ సైడ్. ఈ 2 కండిషన్లు అందరికీ అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ తోటి రైట్ ఊహించుకోండి సార్, మీకు అర్థమవుతుంది. 16 నుంచి 7 తీసేస్తే 9, సి 9 కంటే ఎక్స్ 9 కంటే ఎక్కువ ఉండాలి. 7 + 16 23, ఎక్స్ అనేది 23 కంటే తక్కువ ఉండాలి. నా ఇక్కడ చూస్తే సార్ a + b గ్రేటర్ దాన్ సి, అంటే సి ఈజ్ లెస్ దాన్ b + a, సి ఈజ్ లెస్ దాన్ b + a, b - a ఈజ్ లెస్ దాన్ సి. చాలా ఇంపార్టెంట్ కండిషన్ సార్, దయచేసి ఇది నోట్స్లో రాసుకోండి. b - a లెస్ దాన్ సి లెస్ దాన్ a + b, అంటే a, b ఇది కనుక ఒక త్రిభుజంలో 2 భుజాలు కనుక అవుతే, a + b అనే ఒక త్రిభుజంలో ఇవి 2 భుజాలు కనుక అవుతే మూడో భుజము దేని మధ్యలో ఉంటుంది? b - a b + a మధ్యలో ఉంటుంది. b - a b + a. ఇది మీరు పట్టాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే 7 16 అంటే ఎక్స్ వాల్యూ 9 అవ్వదు, 7 + 9 16 అవుతుంది. అంటే 9 కంటే ఎక్కువ ఉండాలి, b - a కంటే ఎక్కువ ఉండాలి. సి ఈజ్ గ్రేటర్ దాన్ b - a. 16 7, దాని 2 ఒకదాని పక్కన ఒకటి పెడితే 16 + 7 అంతా 23. సి అనేది 23 రైట్ కాకూడదు, 23 కంటే తక్కువ ఉండాలి, 9 కంటే ఎక్కువ ఉండాలి. సి అనేది b - a కంటే ఎక్కువ ఉండాలి, b + a కంటే తక్కువ ఉండాలి. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. b - a లెస్ దాన్ సి లెస్ దాన్ b + a. అర్థమైందా అంటే ఇక్కడ బోర్డు పైన ఉన్నది రాయడం కాదు, రాస్తున్నప్పుడు ఇలా వచ్చింది ఈ కాన్సెప్ట్ అని తెలుసుకోవడము. అంటే నేను లేనప్పుడు మీరు ఒకరికి ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పూర్తిగా అర్థమయ్యేటట్టు వివరించడము. అంటే ఇది ఇందుకు అయింది, ఇది ఇందుకు కాలేదు అని చెప్పడము. దయచేసి అందరూ రిప్లై చేయండి సార్. రైట్, ఒక్కో కాన్సెప్ట్ తర్వాత కొన్ని సెకండ్లు నేను మీకు అర్థమైందో లేదో అని అడిగి ముందుకెళ్తాను. స్లోగా వెళ్తాను, కానీ లెవెల్ 0 నుంచి లెవెల్ 3 వరకు వెళ్తాను.
పూర్తిగా ఒక సెల్ఫిష్ టీచర్ని, నా దగ్గర చదువుకున్న టీచర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కంటే డిఫరెంట్గా ఉండాలి, ఫాస్ట్గా సాల్వ్ చేయాలి, ఫస్ట్ టైమే క్లియర్ అవ్వాలి అని అనుకునే ఒక సెల్ఫిష్ టీచర్ని, రైట్? మీ అమ్మా నాన్న ఎట్లా అయితే నా కొడుకు తొందరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారో, మీ అమ్మా నాన్న తర్వాత మూడో వ్యక్తిని, రైట్? మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీ యొక్క సర్కిల్లో మిమ్మల్ని డిఫరెంట్గా చూడాలి. B-A లెస్ దాన్ C లెస్ దాన్ B+A. ఇది ఫస్ట్ కాన్సెప్ట్.